ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. వెల్కమ్ టు మై ఛానల్. గొప్పవాళ్లందరిలో ఉన్న కామన్ హ్యాబిట్ ఇదే. ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీవ్ జాబ్స్, ఇలా ప్రపంచగతిని మార్చేసిన గొప్ప మేధావులందరిలో ఉన్న ఒక కామన్ హ్యాబిట్ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఉదయాన్నే 4 గంటలకే లేవడం కాదు, రోజూ 100 పేజీలు చదవడం కూడా కాదు. అంతకంటే చాలా చిన్నది, కాని అత్యంత శక్తివంతమైనది. వారి అద్భుతమైన ఆలోచనల వెనుక, వారి అపారమైన విజయాల వెనుక దాగున్న ఆ రహస్య ఆయుధం నిశ్శబ్దం. అవును, మీరు విన్నది కరెక్టే, నిశ్శబ్దం. మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక శబ్దంతో, గందరగోళంతో నిండి ఉంటుంది. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు మన చెవుల్లో ఫోన్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా హోరు, టీవీల అరుపులు, ట్రాఫిక్ గోల. మన బయటి ప్రపంచమే కాదు, మన లోపలి ప్రపంచం కూడా ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళనలు, గతం గురించిన బాధలు, తీరని కోలికలు, ఆగని ఆలోచనలు. ఈ నిరంతర శబ్దం మధ్యలో మనల్ని మనం కోల్పోతున్నాం. మన అసలైన గొంతును మనమే వినలేకపోతున్నాం. కాని చరిత్ర సృష్టించిన వాళ్లు దీనికి భిన్నమైన దారిని ఎంచుకున్నారు. వాళ్లు ఈ గందరగోళం నుండి కావాలనే పక్కకు జరిగారు. తమ సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుకోవడానికి నిశ్శబ్దాన్ని ఒక సాధనంగా మార్చుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుకునేది కేవలం మాట్లాడకుండా ఉండే మౌనం గురించి కాదు. నిశ్శబ్దం అంటే అంతకంటే లోతైనది. అది కేవలం బయటి శబ్దాలు ఆగిపోవడమే కాదు, మన లోపల నిరంతరం సాగే ఆలోచనల తుఫాను కూడా శాంతించడం. అదొక ప్రశాంతమైన, స్పష్టమైన స్థితి. ఈ వీడియోలో గొప్ప వ్యక్తుల విజయానికి పునాదిగా నిలిచిన నిశ్శబ్దం యొక్క 4 రహస్య శక్తులను తెలుసుకుందాం. అంతేకాదు, ఈ శక్తివంతమైన అలవాటును మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో కూడా చర్చిద్దాం. మొదటి రహస్యం: అనంతమైన సృజనాత్మకతకు దారి. మనలో చాలామందికి కొత్త ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, ఒంటరిగా నడుస్తున్నప్పుడు, లేదా అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు. ఎందుకలా? ఎందుకంటే ఆ సమయాల్లో మన మెదడు చాలా ప్రశాంతంగా, ఎలాంటి పరధ్యానం లేకుండా ఉంటుంది. నిశ్శబ్దం సృజనాత్మకతకు ఊపిరిపోస్తుంది. అది మన మెదడుకు కొత్త ఆలోచనలు పుట్టించడానికి, సమస్యలకు సరికొత్త పరిష్కారాలు కనుగొనడానికి కావాల్సిన ఖాళీని, స్వేచ్ఛను ఇస్తుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన తన సాపేక్షతా సిద్ధాంతంలాంటి అద్భుతమైన ఆవిష్కరణలను కేవలం ప్రయోగశాలలో ఉండి కనుగొనలేదు. వాటిలో చాలా వాటికి బీజం పడింది ఆయన మనసులో, నిశ్శబ్దంగా కూర్చొని ఊహించుకున్నప్పుడే. వాటినే ఆయన థాట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవారు. కాంతివేగంతో ప్రయాణిస్తే ఈ విశ్వం ఎలా కనిపిస్తుంది లాంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలను ఆయన తన మనోఫలకంపై ప్రశాంతమైన ఏకాంతంలో చిత్రించుకున్నారు. ఆ నిశ్శబ్దంలోనే ఆయన మెదడు సాంప్రదాయ ఆలోచనా పద్ధతులను దాటి విశ్వరహస్యాలను ఛేదించగలిగింది. శాస్త్రీయంగా చెప్పాలంటే, మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. ఈ నెట్వర్క్ చురుకుగా ఉన్నప్పుడే మనం గతాన్ని విశ్లేషించుకుంటాం, భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటాం, మరియు ముఖ్యంగా సంబంధం లేనట్లు కనిపించే విషయాల మధ్య కొత్త సంబంధాలను కనుగొంటాం. దీన్నే మనం సృజనాత్మకత అంటాం. మన మెదడును ఎప్పుడూ సమాచారంతో, శబ్దాలతో నింపేస్తుంటే ఈ నెట్వర్క్కు పనిచేసే అవకాశమే దొరకదు. అందుకే మనకు కొత్త ఆలోచనలు రావడం లేదనిపిస్తుంది. రచయితలు, కళాకారులు ఎప్పుడూ ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ నిశ్శబ్దపు లోతుల్లోంచే అద్భుతమైన కళ పుడుతుందని వారికి తెలుసు. కాబట్టి మీరు ఒక కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నా, ఉద్యోగంలో ఒక సమస్యకు పరిష్కారం వెతుకుతున్నా, దానికి సమాధానం 100 పుస్తకాల్లో దొరకపోవచ్చు. బహుశా ఆ సమాధానం మీ లోపలే 1 గంట నిశ్శబ్దంలో దొరుకుతుందేమో. ప్రయత్నించి చూడండి. రెండవ రహస్యం: ఉక్కులాంటి ఏకాగ్రతను నిర్మించడం. నిశ్శబ్దం ఒక శక్తి, ఏకాగ్రత దాని ఆయుధం. ఈ రెండూ కలిస్తే అసాధారణ విజయాలు సాధించవచ్చు. ఈ రోజుల్లో మన ముందున్న అతిపెద్ద సవాలు ఏకాగ్రత లోపించడం. ఒక పనిమీద 10 నిమిషాలు కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాం. చేతిలో ఫోన్, పక్కన ల్యాప్టాప్, ఇన్ని పరధ్యానాల మధ్య మన మెదడు ఒకేసారి 10 పనులు చేయాలని ప్రయత్నించి ఏ ఒక్కటీ సరిగ్గా పూర్తి చేయలేకపోతోంది. విజయం సాధించిన వ్యక్తులు దీనికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్లు మల్టీటాస్కింగ్ను కాదు, డీప్ వర్క్ను నమ్ముతారు. ఒకేసారి ఒకే పనిమీద తమ పూర్తి శక్తిని, ధ్యాసను కేంద్రీకరించడాన్ని నమ్ముతారు.
ఈ అసాధారణమైన ఏకాగ్రత వాళ్లకెక్కడ్నుండి వస్తుంది? మళ్లీ సమాధానం ఒక్కటే: నిశ్శబ్దం. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేసిన స్టీవ్ జాబ్స్ జీవితం దీనికి ఒక ఉదాహరణ. జాబ్స్ యవ్వనంలో భారతదేశానికి వచ్చి ఇక్కడి ధ్యానం మరియు జెన్ బౌద్ధమతంపై బలంగా ప్రభావితుడయ్యాడు. నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేయడం ఆయనకు అంతర్గత ప్రశాంతతను, ఆలోచనల్లో స్పష్టతను ఇచ్చింది. ఆ అనుభవం నుండే ఆయన మినిమలిజం ఫిలాసఫీ పుట్టింది. అంటే అనవసరమైన వాటిని తీసేసి అత్యంత ముఖ్యమైన దానిపై మాత్రమే దృష్టి పెట్టడం. యాపిల్ కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తిరిగి సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వందల రకాల ఉత్పత్తులు తయారు చేస్తోంది. జాబ్స్ చేసిన మొదటి పనుల్లో ఒకటి వాటిలో చాలా వాటిని ఆపేయడం. కేవలం కొన్ని కీలకమైన ఉత్పత్తులపైనే కంపెనీ మొత్తం శక్తిని కేంద్రీకరించాడు. ఆ ఉక్కులాంటి ఫోకసే ఐపాడ్, ఐఫోన్ లాంటి ప్రపంచాన్ని మార్చేసిన ఉత్పత్తులు. ఆ ఏకాగ్రత ఆయనకు నిశ్శబ్దాన్ని అభ్యసించడం వల్లే సాధ్యమైంది. చాలామంది నిశ్శబ్దాన్ని బలహీనత అనుకుంటారు. కాని అది బలహీనత కాదు, అది సంసిద్ధత. యుద్ధం ముందు సైన్యం నిశ్శబ్దంగా సిద్ధమైనట్లు గొప్ప పనులు చేసే ముందు మేధావులు నిశ్శబ్దంలో తమను తాము సిద్ధం చేసుకుంటారు. మీరు ఏం చేస్తున్నారో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా పనిచేయండి. మీ విజయమే దానికి సమాధానం చెబుతుంది. మూడవ రహస్యం: మీ ఆరోగ్యాన్ని కాపాడే మంత్రం. ఆధునిక జీవితం మనకు ఎన్నో సౌకర్యాలను ఇచ్చింది, కాని వాటితో పాటు ఒత్తిడి అనే భూతాన్ని కూడా ఇచ్చింది. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఎక్కువైతే రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి పరిష్కారంగా మందులు వెతుకుతాం. కాని మనలోనే ఒక శక్తివంతమైన ఔషధం ఉంది. అదే నిశ్శబ్దం. నిశ్శబ్దం ఒక శక్తివంతమైన ఒత్తిడి నివారిణి. ప్రశాంతమైన సంగీతం వినడం కన్నా కొన్ని నిమిషాల నిశ్శబ్దం మనసును, శరీరాన్ని ఇంకా ఎక్కువగా రిలాక్స్ చేస్తుంది. నిశ్శబ్దం మన శరీరంలోని ఒత్తిడి వ్యవస్థను శాంతించపరిచి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రక్తపోటు నియంత్రణ. రోజూ కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిశ్శబ్దం మన రక్తనాళాలను రిలాక్స్ చేసి గుండెపై భారాన్ని తగ్గిస్తుంది. మెరుగైన నిద్ర. ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య నిద్రలేమి. పడుకునే ముందు కాసేపు నిశ్శబ్దంగా గడపడం వల్ల మనసు ప్రశాంతం పడుతుంది, త్వరగా గాఢనిద్రలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. బలపడిన రోగనిరోధక శక్తి. దీర్ఘకాలిక ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గించడం ద్వారా మన రోగనిరోధక వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తుంది. మానసిక స్పష్టత. నిరంతరం శబ్దం మనల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. నిశ్శబ్దం మన మెదడుకు ఒక రీఛార్జ్ లాంటిది. ఇది ఆలోచనల గందరగోళాన్ని తగ్గించి మానసిక స్పష్టతను ఇస్తుంది. కాబట్టి నిశ్శబ్దాన్ని సమయం వృధాగా చూడకండి. అది మీ ఆరోగ్యానికి మీరిచ్చే ఒక గొప్ప బహుమతి. వ్యాయామం, మంచి ఆహారం ఎంత ముఖ్యమో రోజూ కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం కూడా అంతే ముఖ్యం. నాలుగవ రహస్యం: అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. నిశ్శబ్దంగా ఉండేవాళ్లు బాగా మాట్లాడలేరని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకున్న వ్యక్తులు అత్యంత ప్రభావవంతమైన కమ్యూనికేటర్లుగా మారతారు. ఎందుకంటే మంచి కమ్యూనికేషన్ అంటే గంటల తరబడి మాట్లాడడం కాదు, అవసరమైనప్పుడు అర్థవంతంగా మాట్లాడడం. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మన ఆలోచనలపై మనకు పట్టు వస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నామో స్పష్టంగా తెలుస్తుంది. అనవసరమైన మాటలు, వాదనలు తగ్గి మన మాటల్లో స్పష్టత, లోతు పెరుగుతాయి. గొప్ప నాయకులను గమనిస్తే వాళ్లు ఎక్కువగా మాట్లాడరు, కాని మాట్లాడిన ప్రతి మాట ఒక సూక్తిలా ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా నిశ్శబ్దం మనకొక అద్భుతమైన నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. అదే వినడం, అంటే లిజనింగ్. కమ్యూనికేషన్లో 80% వినడమే ఉంటుంది. కాని మనలో చాలామంది ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడానికి వినరు, సమాధానం చెప్పడానికి వింటారు. నిశ్శబ్దాన్ని అభ్యసించడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎదుటివారు చెప్పేది పూర్తి శ్రద్ధతో, ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వినగలుగుతాం. కేవలం వారి మాటలే కాదు, వారి మాటల వెనుక ఉన్న భావోద్వేగాలను కూడా గమనిస్తాం. ఇది మన సంబంధాలను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ప్రజలు మనల్ని ఎక్కువగా నమ్ముతారు. కొన్నిసార్లు 100 మాటలు చెప్పలేని భావాన్ని 1 నిమిషం నిశ్శబ్దం చెప్పగలదు. దుఃఖంలో, సంతోషంలో, ప్రేమలో నిశ్శబ్దానికి ఎంతో విలువ ఉంది. ఒక మంచి వక్తగా, మంచి స్నేహితుడిగా ఎదగాలంటే ముందుగా నిశ్శబ్దం యొక్క భాషను నేర్చుకోండి. నిశ్శబ్దాన్ని ఎలా అభ్యసించాలి? ఇప్పటిదాకా నిశ్శబ్దం యొక్క శక్తుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని మీ జీవితంలో ఒక భాగంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కష్టమేమీ కాదు.
చిన్న చిన్న మార్పులతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు. చిన్నగా మొదలుపెట్టండి. రోజు గంటల తరబడి కూర్చోవాలని అనుకోవద్దు. రోజుకు 5 లేదా 10 నిమిషాలతో ప్రారంభించండి. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి. ఒక సమయాన్ని కేటాయించుకోండి. దీన్ని మీ రోజువారీ షెడ్యూల్లో ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్లా భావించండి. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. డిజిటల్ డిటాక్స్. మీరు కేటాయించుకున్న సమయంలో ఫోన్, ల్యాప్టాప్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒక ప్రశాంతమైన చోటును ఎంచుకోండి. మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఒక ప్రశాంతమైన మూలను ఎంచుకోండి. అది మీ బాల్కనీ కావచ్చు, మీ గదిలోని ఒక కుర్చీ కావచ్చు. అక్కడ సౌకర్యంగా కూర్చోండి. వివిధ రకాలుగా ప్రయత్నించండి. నిశ్శబ్దం అంటే కేవలం కళ్ళు మూసుకునే ధ్యానం చేయడమే కాదు. నిశ్శబ్దంగా కూర్చోవడం. హాయిగా కూర్చొని మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తూపోతూ ఉంటాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. వాటిని కేవలం గమనించండి. ప్రకృతిలో నడక. ఫోన్ లేకుండా ఒంటరిగా పార్కులో నెమ్మదిగా నడవండి. చుట్టూ ఉన్న ప్రకృతిని, చెట్ల శబ్దాన్ని, పక్షుల కిలకిలా రావాలను గమనించండి. గుర్తుంచుకోండి, మొదట్లో ఆలోచనలను ఆపడం కష్టం. మన లక్ష్యం ఆలోచనలను ఆపడం కాదు, వాటి ఉచ్చులో చిక్కుకోకుండా ఉండడం. సాధన చేస్తూ ఉంటే మనస్సును ప్రశాంతంగా ఉంచడం సాధ్యమవుతుంది. ముగింపు. ఈరోజు మనం నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న 4 అద్భుతమైన రహస్యాలను తెలుసుకున్నాం. అది సృజనాత్మకతను ఎలా పెంచుతోందో, ఏకాగ్రతను ఎలా పదును పెడుతోందో, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతోందో, మరియు మన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఎలా మెరుగుపరుస్తోందో చూశాం. నిశ్శబ్దమంటే ఖాళీ కాదు, అది సమాధానాలతో నిండి ఉంటుంది. అది బలహీనత కాదు, అపారమైన శక్తి. మన చుట్టూ ఉన్న శబ్దాన్ని తగ్గించినప్పుడే మన లోపల ఉన్న అసలైన గొంతుక మనకు వినిపిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుండి స్టీవ్ జాబ్స్ వరకు చరిత్రలోని గొప్ప వ్యక్తులు ఈ నిజాన్ని గ్రహించారు. వారు నిశ్శబ్దాన్ని తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఇప్పుడా ఆయుధాన్ని మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది. నిశ్శబ్దంగా పనిచేయండి. మీ విజయమే శబ్దం చేయనివ్వండి అనే సూత్రాన్ని మీ జీవితంలో పాటించి చూడండి. మీ ఎదుగుదల, మీ విజయం రెట్టింపు అవ్వడాన్ని మీరే గమనిస్తారు. ఈ వీడియోలో చర్చించిన విషయాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీలాగే విజయం కోసం తపించే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన వీడియోల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా నిశ్శబ్దం యొక్క శక్తిని అనుభవించారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. గుర్తుంచుకోండి, మీ గొప్ప ప్రయాణం ఒక నిశ్శబ్దపు క్షణంతోనే మొదలవుతుంది.